ఓకే, నెక్స్ట్ డిక్షనరీ. సో ట్యాబ్ కనిపిస్తుందా? ఓకే, డిక్షనరీ సింప్లెస్ట్ థింగ్ ఏం లేదు. డిక్షనరీ అంటే ఆల్రెడీ డిక్షనరీ దగ్గరికి ఎందుకు వెళ్తామో చెప్పాను. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చైతన్య 27 తర్వాత 55. సో దీంట్లో నా నేమ్ ఉంది, నా ఏజ్ ఉంది, నా మార్క్స్ ఉన్నాయి, ఏవి చెప్పండి అని అడిగా. సో నా నేమ్ ఏంటి, నా మార్క్స్ ఏంటి, నా ఏజ్ ఏంటి చెప్పండి. ఇంకోటి యాడ్ చేద్దాం దీంట్లోకి ఇంకో కావాలంటే. మా మదర్ పేరు కూడా రాసా. ఓకే, మదర్ పేరు కాదు, ఫాదర్ పేరు రాద్దాం. సో ఇప్పుడు దీంట్లో మా ఫాదర్ పేరు ఏంటి, నా పేరు ఏంటి, నా ఏజ్ ఏంటి, నా మార్క్స్ ఏంటి చెప్పండి చూద్దాం. చెప్పగలమా? కెన్ వి సే, కెన్ వి కాన్ఫిడెంట్లీ సే what is that? No, we can't because it is a collection but it is not a proper collection. Okay, that is a reason we will go to dictionary. In this dictionary we will add a key to every value what we are creating here. So whatever value we will create here, we will add a key, we will add a identifier for that. ఓకే, సో ఐడెంటిఫైయర్ యాడ్ చేస్తాం అనమాట మనం దీనికి. అంటే ఏంటి, డిక్షనరీ అనేది మనకు ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఉంటుంది. ఫ్లవర్ బ్రాకెట్స్ లో కీ వాల్యూస్ అనేవి మనకు కామా సపరేటెడ్ గా ఉంటాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని మనం డిక్షనరీలో కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ నేమ్ కోలన్, సరే ఇది ఫాదర్ నేము, ఎఫ్ నేమ్ అందాం, నా నేమ్ ఒరిజినల్ నేమ్, ఏజ్, మార్క్స్. ఇప్పుడు దీన్ని చూసి చెప్పండి, కెన్ యూ టెల్ వాట్ ఈస్ మై నేమ్, కెన్ యూ టెల్ వాట్ ఈస్ మై ఫాదర్ నేమ్, కెన్ యూ టెల్ వాట్ ఈస్ ద ఏజ్ అండ్ వాట్ ఈస్ ద మార్క్స్, వాట్ ఎవర్ మార్క్స్ ఐ ఎమ్ గెటింగ్. ఎస్, అందుకు యూజ్ అవుతారు డిక్షనరీ. డిక్షనరీ విల్ క్రియేట్ ఎ ప్రాపర్ కలెక్షన్, ఎ మీనింగ్ఫుల్ కలెక్షన్. ఓకే, మరి డిక్షనరీ యొక్క ఫీచర్స్ ఏంటి? ఫీచర్స్ ఏంటి? డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూస్. ఓకే, దెన్ డిక్షనరీ ఈజ్ ఆర్డర్డ్, కానీ నో ఇండెక్స్ ఉండదు అనమాట. మరి ఆర్డర్డ్ ఏంటి చూద్దాం. ఓకే, డిక్షనరీ ఈజ్ మ్యూటబుల్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. దాని గురించి కూడా మాట్లాడదాం ఏంటనేది. ఇంకా మిగిలింది ఏంటి, మ్యూటబుల్, ఆర్డర్డ్, కలెక్షన్, డూప్లికేట్స్ అలో చేస్తుందా లేదా. ఇక్కడ కీస్ అనేవి డూప్లికేట్స్ ఉండకూడదు, వాల్యూస్ అనేది డూప్లికేట్స్ ఉండొచ్చు. కీస్ షుడ్ నాట్ బి డూప్లికేట్, వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. ఓకే, క్లియర్ అయ్యేంటి అనేది. సో కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ డిక్షనరీలు ఎలా క్రియేట్ చేస్తామంటే 2 ways. ఒకటి లిటరల్ వే, ఇంకోటి కన్స్ట్రక్టర్ వే. లిటరల్ వే అంటే కీ వాల్యూస్ క్రియేట్ చేసి దాన్ని ఒక వేరియబుల్ అటాచ్ చేయడం. కన్స్ట్రక్టర్ వే అంటే మనకు డిక్ట్ అనే మెథడ్ ఉంటుంది, డిక్ట్ అనే మెథడ్ యూజ్ చేయడం. అంతే, సింపుల్ థింగ్. బేసిక్లీ అర్థమైందా ఏంటనేది. దెన్ మరి కలెక్షన్ అంటే ఏంటో అర్థమైంది. వి గాట్ వాట్ ఈస్ కలెక్షన్. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఆ కలెక్షన్ లోనే ఇంకొద్దిగా అర్థం చేసుకోవాలన్నమాట. కీ వాల్యూ పేర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటని చూడాలన్నమాట. కీ వాల్యూ కెన్ బి ఎనీథింగ్. జాగ్రత్తగా వినండి, వాల్యూ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఏదన్నా రాసుకో, ప్రాబ్లం ఏం లేదు. కీస్ అనేవి మాత్రం ఇమ్యూటబుల్ థింగ్స్ ఉండాలి. నేమ్ ద ఇమ్యూటబుల్ థింగ్స్ వాట్ యూ హ్యావ్ లర్న్ టిల్ నౌ. నేమ్ దెమ్.
Name all the immutable things what you have learned till now. Quickly. String, tuple, number, and then boolean. ఇది 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 ప్రిమిటివ్, ఇది ఒకటి నాన్ ప్రిమిటివ్. సో కీస్ కెన్ బి దీస్ 4. కీస్ అనేవి ఈ 4 నుంచే ఏదో ఒకటి ఉండాలి. ఓకే, వాల్యూ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, టేక్ ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఏదైనా, ఏదైనా అంటే ఏదైనా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ఉండొచ్చు. ఓకే, is it clear? This is what we need to understand. Collection. Collection ante enti. Then what is ordered? It doesn't have indexing. It will not have indexing, but order ante enti? Ante entante ఇన్సర్షన్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. నువ్వు ఎలాగైతే రాసావో, ఎలాగైతే దాంట్లోకి వాల్యూస్ యాడ్ చేస్తున్నావో ఆ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెట్స్ టేక్ దిస్ ఎఫ్ నేమ్, ఓ నేమ్, ఏజ్, మార్క్స్, ఇదే ఆర్డర్ ని మెయింటైన్ చేస్తుంది. కొత్తది ఏదైనా యాడ్ చేస్తే ఈ లాస్ట్ వస్తుంది, ఇక్కడెక్కడో మధ్యలో రాదనమాట. దట్ ఈస్ మెయింటైనింగ్ ద ఇన్సర్షన్ ఆర్డర్. ఓకే, ఇట్ విల్ మెయింటైన్ ద ఇన్సర్షన్ ఆర్డర్. ఓకే, దెన్ మ్యూటబుల్ మనందరికీ తెలిసిందే, మ్యూట్ అవుతాయి, చేంజ్ అవుతాయి వాల్యూస్, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేయనవసరం లేదు. అలౌస్ డూప్లికేట్స్, ఇది ఆల్రెడీ చెప్పాను నేను. కీస్ ని డూప్లికేట్స్ ఉండకూడదు, ఆల్రెడీ మీకు ఇక్కడ అర్థమైపోయి ఉండాలి. కీస్ అనేది ఇమ్యూటబుల్ అండ్ ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్స్. కీస్ అనేది డూప్లికేట్స్ ఉండకూడదు, వాల్యూస్ డూప్లికేట్స్ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, క్లియర్ కదా? దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ వీఆర్ గోయింగ్ టు డిక్షనరీ. Is it clear? So clear అవ్వాలి డెఫినెట్ గా. Okay, let's create a dictionary here. So D is equals to A colon 1 comma okay, this is a dictionary. Okay, so if you are trying to add same keys in the dictionary, let's say you want to add A here. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఏ కి లాస్ట్ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అసైన్ అవుతుంది. Is it clear? Keys can't be duplicate, but values can be. Values can be, but keys can't be. Is it clear? So this is how we will create a dictionary. Simplest thing. Okay, the next thing what we need to understand is how to access a dictionary. ఎలా చేస్తాం? డిక్షనరీ నేమ్ ఆఫ్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్, దీనికి ఇండెక్సెస్ ఉండవు, ఏముంటాయి మరి, కీస్ ఉంటాయి, కాబట్టి కీస్, కీ, dictionary name of key. So if you want to access 4, then D of A, D of A, is it clear? Is it clear? This is how you'll access the value. So these are mutable. If you want to change that, you can change that actually. So what you need to do, D of A equals to 122. I'm changing it. If you see D, then the value of A has been changed. Okay? Are you getting my point? Same thing. ఇక్కడ ఏంటి, ఇండెక్సెస్ రాయకుండా కీస్ రాసాం అంతే, అది తేడా ఏం లేదు.
Okay. This is how you will access the values and you will change the values. And there is one more way to access the value. There is a method called get. So d dot get of a. ఏలో ఎంత ఉంది 122 ఉంది తీసుకొని వస్తుంది మనసు. Is it clear? అంతే. సో దెన్ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆ వాల్యూస్ని చేంజ్ చేయాలనుకుంటే ఇలా చేంజ్ చేస్తాం మనం. ఓకే. సో దెర్ ఈస్ వన్ మోర్ మెథడ్ విచ్ ఈస్ కాల్డ్ అప్డేట్. సో d dot update. So if you want to add a new key, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ ఉందనుకోండి, అర్థమవుతుందా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ ఉంటే దాన్ని రీప్లేస్ చేస్తుంది, లేకుంటే కొత్తది యాడ్ చేస్తుంది. సేమ్ థింగ్ హ్యాపన్స్ హియర్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను A1 అన్నా, ఆల్రెడీ A1 ఉంటే 122 అని A1కి మారుస్తుంది, లేకుంటే కొత్తది A1ని క్రియేట్ చేస్తుంది అనమాట మనకి. Is it clear? Maintaining the insertion order. A1 లాస్ట్ వచ్చింది ఎందుకంటే లాస్ట్ యాడ్ చేశాం కాబట్టి. Is it clear? అర్థమైంది కదా? సో దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంది, దాన్ని మాట్లాడదాం మనం. దానికంటే ముందు ఇంకో కొన్ని మెథడ్స్ గురించి మాట్లాడదాం. సో ఒకటి వచ్చేసి వాల్యూస్, ఇంకోటి వచ్చేసి కీస్ అన్నమాట. కీస్, వాల్యూస్, ఎంట్రీస్ అని 3 ఉంటాయి అన్నమాట. ఏంటంటే d డాట్ కీస్ అన్నారు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది అంటే మన డిక్షనరీలో ఉండేవన్నిటిని ఒక లిస్ట్లోకి యాడ్ చేస్తాయి అన్నమాట. కీస్ అన్నిటిని, కీస్ మాత్రమే. ఓకే. అదే వాల్యూస్ అన్నారు అనుకోండి, ఈ వాల్యూస్ అన్నిటిని ఒక లిస్ట్లోకి యాడ్ చేస్తాయి. అదే ఎంట్రీస్ అన్నారు అనుకోండి, స్పెల్లింగ్ చూద్దాం. ఓకే. వాల్యూస్, ఐటమ్స్, సో ఇప్పుడేమవుతుందంటే ఇదంతా ఒక కీ వాల్యూ, ఇదంతా ఒక కీ వాల్యూ, ఒక్కొక్క కీ వాల్యూ ఒక్కొక్క టుపుల్లోకి వెళ్తాయి అన్నమాట మనకు. ఓకే. సో ఇలా 3 మెథడ్స్ ఉంటాయి మనకు. దెన్ ఇది మనకు ఇండెక్స్ లేదు కదా, వైల్ లూప్ యూజ్ చేయగలమా మరి? చెప్పండి. చెప్పండి చెప్పండి. వైల్ లూప్ యూజ్ చేయగలనా? వైల్ లూప్ యూజ్ చేయగలనా? వైల్ లూప్ యూజ్ చేయగలనా అంటే సంబంధించి చేతులు పైకెత్తుతున్నారు. ఎట్లా యూజ్ చేయగలరు చెప్పండి. ఒక్క నిమిషం, ఎవరైతే చేతులు ఎత్తారో ఒకసారి మళ్ళీ ఎత్తండి. ఇక్కడ ఎవరెవరు యూజ్ చేయగలను అంటున్నారు? రాకేష్, ఎట్లా యూజ్ చేయొచ్చు చెప్పు. మురిడి రాధిక, ఎట్లా యూజ్ చేయొచ్చు? దీనికి నెంబర్స్ లేవు కదా, నెంబర్స్ లేనప్పుడు వైల్ లూప్ యూజ్ చేయలేము మనం. ఫర్ లూప్ యూజ్ చేయగలం. ఫర్ ఐఎన్ డి కొలన్ ప్రింట్ ఆఫ్ ఐ. ఇంతవరకు మనకు ఈ ఐలో వాల్యూస్ వచ్చాయి, కానీ ఇప్పుడు మాత్రం కీస్ వస్తాయి. ఈ కీస్ యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తావు మరి? డి ఆఫ్ ఐ, అంతే, సింపుల్ థింగ్. ఓకే. ఇది యాక్సెస్ చేసుకునే వే అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనం మెయిన్ థింగ్ వద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, మీ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు నేను మాట్లాడేది. సో నేను ఏం చెప్పా, వెన్ యూ క్రియేట్ ఏ డిక్షనరీ, కీస్ అనేవి ఆ 4 నుంచే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేమ్ అనుకుందాం.
నేమ్స్ అంట. ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ రాస్తా. ఓకే, ఇది ఫస్ట్ది. దెన్ నేను ఇంకోటి రాస్తా ఏజెస్ అని. ఓకే, మళ్ళీ ఎక్కువ వద్దులేండి, రెండు చాలు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఇది కీ, ఇది వాల్యూ ఫస్ట్ దానికి, ఇది కీ, ఇది వాల్యూ. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ నేమ్స్ అనేది యాడ్ చేశాను అనుకో, నాకు ఈ లిస్ట్ అంతా వస్తుంది. ఇది జాగ్రత్తగా వినండి. డి ఆఫ్ నేమ్స్ అన్నాను అనుకోండి, ఐ విల్ గెట్ ఎ లిస్ట్. అంటే ఇప్పుడు డి ఆఫ్ నేమ్స్ అనేది అంతా ఏంటి, ఒక లిస్ట్ అనమాట. పెనట్రేషన్ అంటారు ఇక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నా. ఇప్పుడు నాకు రమేష్ అనే నేమ్ కావాలనుకో, రమేష్ ఏ ఇండెక్స్ లో ఉంది ఈ లిస్ట్ లో? ఏ ఇండెక్స్ లో ఉంది? 3 ఇండెక్స్ లో ఉంది. సో ఇప్పుడు ఈ లిస్ట్ యొక్క నేమ్ ఏంటంటే నేమ్, కానీ నేమ్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోలేం కదా, డి ఆఫ్ నేమ్ అని రాయాలి. డి ఆఫ్ నేమ్ అంటే ఇప్పుడు లిస్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా ఒక లిస్ట్, ఈ లిస్ట్ నుంచి మళ్ళీ ముందరికి వెళ్ళాలి, అంటే ఆఫ్ 3, అప్పుడు మనకి రమేష్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి ఫస్ట్ నేమ్ దగ్గరికి వెళ్ళాలి, నేమ్ నుంచి మళ్ళీ రమేష్ దగ్గరికి వెళ్ళాలి. ఐ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు ఇక్కడ ఏజెస్ ఉంది కదా, ఏజెస్ లో బి అనే వాల్యూ ఉంది కదా. ఇప్పుడు ఈ 24 నాకు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఏజ్ దగ్గరికి వెళ్ళాలి. ఏజ్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? డి ఆఫ్ ఏజ్, ఏజెస్, ఏజ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది డిక్షనరీ అనమాట. ఈ డిక్షనరీలో ఉన్న ఒక కీ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఆఫ్ బి. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ ని జేసాన్ స్ట్రక్చర్ అంటారు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇదంతా కలిపి ఒక లిస్ట్ లో రాయొచ్చు. లిస్ట్ లో ఒకటే వాల్యూ ఉంది, ఆ వాల్యూలో ఈ వాల్యూ ఉందన్నమాట. అర్థమవుతుందా? అంటే ఇది జాగ్రత్తగా వినండి. లిస్ట్ లో మీకు ముందు కూడా చెప్పాలి, లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు లిస్ట్ లో ఏ వాల్యూ అన్నా ఉండొచ్చు. 0th ఇండెక్స్ లో ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇలా రాసాను అనుకోండి, ఇప్పుడు ఈ డిక్షనరీ అంతా 0th ఇండెక్స్ లో ఉంది, ఈ ఎంటీ డిక్షనరీ ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది, ఇది సెకండ్ ఇండెక్స్ లో ఉంది, ఇక్కడ కూడా అంతే, ఈ డిక్షనరీ మొత్తం అంతా ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది. అర్థమవుతుందా మీకు ఏంటనేది? సో ఇలా ఈ 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్ట్రక్చర్స్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మీకు ఒక స్ట్రక్చర్ చూపిస్తా, ఆ స్ట్రక్చర్ మీకు అర్థమవుతుందా లేదా చెప్పండి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మీకు ఏమైనా అర్థం అవుతుందా, అర్థం అవ్వట్లేదా? అదొకటి చెప్పండి. ఎంతమందికి అర్థం అవుతుంది? అర్థమవుతుంది. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, ఒక లిస్ట్ ఉంది టోటల్ గా, ఆ లిస్ట్ లో డిక్షనరీస్ ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ ఇండెక్స్,
ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్. ఇలా డిక్షనరీస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి అన్నమాట మనకి డిక్షనరీస్. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న 0th ఇండెక్స్ లో ఉన్న డిక్షనరీ ఇది. ఈ డిక్షనరీలో ఏముంది? ఐడి ఉంది, టైటిల్ ఉంది, ప్రైస్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, ఇమేజ్ ఉంది, రేటింగ్ ఉంది. రేటింగ్ అనేది మళ్ళీ ఒక డిక్షనరీ అన్నమాట. ఓకే, ఇప్పుడు లెట్స్ హ్యావ్ దిస్. దిస్ అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గెటింగ్ దిస్. సో ఇప్పుడు ఇది 0th ఇండెక్స్ లో ఉంది కదా ఈ డిక్షనరీ అంతా. ఇప్పుడు ఈ కౌంట్ అనే దాన్ని తీసుకొని రావాలంటే ఏం చేయాలో చూద్దాం. సో ఇప్పుడు బి అనేది మొత్తం డిక్షనరీ అన్నమాట. సరే, లిస్ట్. ఆ లిస్ట్ లో ఉన్న 0th ఇండెక్స్ లో మనకి డిక్షనరీ ఉంది. సరే, ఫస్ట్ బిని డిఫైన్ చేద్దాం. డిక్షనరీ ఉంది. ఇప్పుడు ఈ డిక్షనరీలో రేటింగ్ ఉందన్నమాట, కాబట్టి రేటింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ రేటింగ్ లో కౌంట్ ఉంది, సో కాబట్టి కౌంట్ దగ్గరికి వెళ్ళాలి. అంతే, సింపుల్ థింగ్. పెనట్రేషన్ అంటాం దీన్ని. ఇప్పుడు ఇలాంటిదే ఇంకొకటి ఉంది అనుకోండి, కామా, మళ్ళీ ఇంకోటి ఉంది అనుకో. ఇప్పుడు దీంట్లో తీసుకొని రావాలంటే 0th ఇండెక్స్ కాదు, అది ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది. అంతే, సింపుల్ థింగ్. ఇలా రాశాను అనుకో, వస్తుంది అనమాట. ఓకే, సో ఈ లాస్ట్ లో చెప్పిన పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు రేపు పొద్దున ఏదైనా ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడే మెయిన్ థింగ్స్ అన్నమాట ఉన్నది. ఓకే, క్లియర్ కదా అందరికి? సో దిస్ ఈస్ ద డిక్షనరీ వాట్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్. ఓకే ఓకే